అందుతున్నాయి. సంక్షేమ పథకాలు 8వ తారీఖు మనకి పరిశ్రమలు తర్వాత మౌలిక సదుపాయాలకి సంబంధించినటువంటి అంశం ఈరోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ 25వ తారీఖు నుంచి 30 వరకు కూడా ప్రతిరోజు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని శాఖల్ని తీసుకుని గడిచిన సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల శాఖలకి సంబంధించి వివరించడంతో పాటు రాబోయేటువంటి సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో చేయబోయేటువంటి కార్యక్రమాల గురించి కూడా చర్చించటం మనకి ఈ మన పాలన మీ సూచనలో ముఖ్యంగా ఉంటుంది. అయితే ఉదయం ముఖ్యమంత్రి గారు పరిశ్రమలు మౌలిక సదుపాయాలకి సంబంధించి అనేక అంశాలపైన చాలా సుదీర్ఘంగా ప్రసంగించి పారిశ్రామికవేత్తలతోటి కూడా వారు చర్చించి వారి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. మధ్యాహ్నం మనం దీనిలో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా మంత్రి గారికి, వేదిక పైన ఉన్నటువంటి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా పెందుర్తి గాజువాక శాసనసభ్యులు, కార్యక్రమానికి విచ్చేసిన ఇతర ప్రముఖులు, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. వివిధ పారిశ్రామికవేత్తలకి, ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్కి, లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇండస్ట్రీకి సంబంధించి గడిచిన సంవత్సర కాలంలో మెయిన్గా ప్రభుత్వానికి సంబంధించి ఎంఎస్ఎంఈ సెక్టర్కి బాగా సపోర్ట్గా ప్రభుత్వం నిలిచిందని చెప్పక తప్పదు. ఎందుకంటే వైఎస్ఆర్ నవోదయంతో రీస్ట్రక్చరింగ్ మనం మెయిన్గా వారికి ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రీస్ట్రక్చరింగ్ ప్యాకేజ్ తోటి మొదలు పెట్టుకుని ఎవరు ఊహించని విధంగా మార్చి నెలాఖరులో మనకి కరోనా వైరస్కి సంబంధించిన ఈ ఇన్ఫెక్షియస్ స్ప్రెడ్ మనం చూసిన నేపథ్యంలో లాక్డౌన్ అమలుపరుచుకున్నాం. దానిలో అనేక ఇండస్ట్రీస్ కూడా మూతపడాల్సినటువంటి అవసరం వచ్చింది. సో దాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎంఎస్ఎంఈ రంగం పుంజుకోవాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఎంప్లాయబిలిటీ ఇండస్ట్రీలో మనం చూస్తే మన జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ చూసినప్పుడు కూడా దాదాపు 140 లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ ఉన్నప్పటికీ కూడా లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారానే సాధ్యపడుతుంది. అది ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి నేషనల్ లెవెల్లో కూడా ఎంఎస్ఎంఈ ఈజ్ ఎ వైబ్రెంట్ సెక్టర్. ఎంటర్ప్రెన్యూర్స్ కానీ కొత్తగా వారి ఆలోచనలతోటి వ్యాపారం మొదలు పెట్టుకోదలుచుకున్న వాళ్ళు కానీ, అదేవిధంగా ఎంప్లాయబిలిటీకి కానీ ఇవి చాలా దోహదపడతాయి. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వెనుకబడ్డ తరగతులకి సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్కి కూడా బాగా వారి ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ని ఉపయోగించుకుని బాగా కష్టపడి మంచి ఇండస్ట్రీస్ని స్థాపించినటువంటి సెక్టర్ కూడా మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవలే ముఖ్యమంత్రి గారు రీస్టార్ట్ ప్యాకేజ్ మనకి అనౌన్స్ చేయడం జరిగింది. రీస్టార్ట్లో భాగంగా ఆల్మోస్ట్ 6-7 మెయిన్ ఐటమ్స్ని ముఖ్యమంత్రి గారు ఫోకస్ చేయడం జరిగింది. ఒకటి, ఎంఎస్ఎంఈస్కి మనం ఇస్తున్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా అనేక రకమైనటువంటి ఇన్సెంటివ్స్, మెయిన్గా ట్యాక్సెస్ రూపంలో కానీ, పవర్ ఛార్జెస్ రూపంలో కానీ, అదేవిధంగా పావుల వడ్డీకి ఇంట్రెస్ట్ సబ్సిడీస్ కానీ, ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ కానీ, అదేవిధంగా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీస్, ఇలా మల్టీ ప్రాంగ్డ్గా ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ పాలసీలో గడిచిన సంవత్సర కాలం ఆ ముందు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా ఒకే విడతలో ముఖ్యమంత్రి గారు క్లియర్ చేయడం జరిగింది. అప్ టు ద లేటెస్ట్ మంత్ వరకు కూడా ఉన్నటువంటి క్లెయిమ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేయాలన్న సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. దాంతోపాటుగా వారికి ఈ పెండింగ్ ఇన్సెంటివ్ అమౌంట్స్ ఇవ్వటంతో వారికి ఏర్పడేటువంటి ఆర్థిక బలం ఏదైతే ఉంటుందో దాన్ని ఫర్దర్గా కూడా తీసుకెళ్ళటానికి వారికి ఒక ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ఫండ్ ద్వారా
దే విల్ బీ ఏబుల్ టు యాక్సెస్ లో ఇంట్రెస్ట్ లోన్స్ అండ్ ఫర్దర్ ఎక్స్పాన్షన్ కానీ న్యూ సెటప్కి కానీ పనికొస్తాయి. దాంతోపాటుగా పవర్ వేవర్కి సంబంధించి ఎంఎస్ఎంఈస్ అన్నిటికీ కూడా పవర్ వేవర్ అనౌన్స్ చేస్తూ మిగతా లార్జ్ అండ్ మెగాకి పవర్ రీషెడ్యూల్ చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అదేవిధంగా వారికి ఫెసిలిటేట్ చేస్తూ ఏదైతే లోన్స్ ఉన్నాయో స్పెషల్గా బ్యాంకర్స్ తోటి అటు ఎస్ఎల్బిసి కానీ ఇటు డిసిసిలో కూడా ఎక్కువ లోన్ ఎక్స్టెన్షన్స్ వారికి ఫెసిలిటేట్ చేయటం మూలాన మళ్ళీ అవన్నీ కూడా రీస్టార్ట్ అయ్యే విధంగా పూర్తి స్థాయిలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అయితే ఒక పక్కన మనం ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈస్ని స్టెబిలైజ్ చేసుకుని మళ్ళీ ఈ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అవన్నీ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవటంలో భాగంగా మనం ఫ్యూచరిస్టిక్గా కూడా వీ షుడ్ బి ఏబుల్ టు సెటప్ మెనీ న్యూ ఎంఎస్ఎంఈస్. వివిధ రంగాలకి సంబంధించి వివిధ సెక్టర్స్కి సంబంధించి ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ అన్నీ కూడా వీ విల్ హ్యావ్ టు పుష్ దెమ్ ఫర్ సెట్టింగ్ అప్ న్యూ యూనిట్స్. దీనికి గాను ఏపీఐఏసీకి సంబంధించిన ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్నిట్లో కూడా అప్కమింగ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ దానికి సంబంధించి జెడ్ఎం ఏపీఐసీ కూడా ఇప్పుడు వారు ప్రజెంటేషన్లో ఇండికేట్ చేయడం జరుగుతుంది. మోర్ ల్యాండ్ షుడ్ బి మనకి ఎక్కడెక్కడైతే వివిధ లిటిగేషన్స్లో పార్సెల్స్ ఆఫ్ ల్యాండ్స్ ఇరుక్కుపోయి ఉన్నాయో వాటిని త్వరితగతిన మనం సాల్వ్ చేసుకుని పెండింగ్ ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్ ఎలినియేషన్ పెండింగ్ ఉందో వాటిని కూడా స్పీడప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సైమల్టేనియస్గా స్కిల్ డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాలన్న ఉద్దేశంతో ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మనకున్న 3 పార్లమెంట్స్ వైజాగ్, అనకాపల్లి అండ్ అరకు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఇప్పటికే ల్యాండ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దాంతోపాటు ఇటీవల జరిగిన రీస్టార్ట్ ప్యాకేజ్ వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు స్కిల్ గ్యాప్ అనాలిసిస్ కూడా చేయమని చెప్పారు. అంటే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ వారికి ఉన్నటువంటి టెక్నికల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాప్ చేసుకుంటే బయటకు వచ్చేటువంటి గ్రాడ్యుయేట్స్, అది పాలిటెక్నిక్ కావచ్చు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని కూడా మీట్ అయ్యే విధంగా వారు తయారవుతారు. వారికి రిక్రూట్మెంట్కి ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది, దోహదపడుతుందని చెప్పి వారు తెలియచేయటం జరిగింది. కాబట్టి మనకు కూడా ఐఐఎం తోటి వీఆర్ రిక్వెస్టింగ్ ఐఐఎం విశాఖపట్నం టు హెల్ప్ అస్ కండక్ట్ దిస్ ప్రొఫెషనల్ స్టడీ, స్కిల్ గ్యాప్ అనాలిసిస్ చేసి దాని ద్వారా స్పెసిఫిక్గా ఏ రంగాల్లో ట్రైనింగ్స్ ఇవ్వాలనేది చూసుకుని మనం ఏర్పాటు చేయబోయేటువంటి స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్లో కూడా ఆయా రంగాలకి సంబంధించిన స్పెసిఫిక్ ఇన్పుట్స్ ఇవ్వాలన్నది ఆలోచనతోటి ముందుకెళ్తున్నాం. అదేవిధంగా రాబోయేటువంటి ఫ్యూచర్ మనకి చూస్తే అనేక రకమైనటువంటి డిపార్ట్మెంట్స్కి చెందిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటెన్సివ్ వర్క్స్ ఎక్కువ అవుతాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్కి సంబంధించి అంటే ఇది ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు కాబట్టి మనకి రాబోయే రోజుల్లో డిమాండ్ ఏ సెక్టర్స్ నుంచి వస్తుందన్నది కూడా ఇట్ ఈస్ ఎ డీప్లీ లింక్డ్ సబ్జెక్ట్. హౌసింగ్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, మన జిల్లాలో సుమారుగా 2,20,000 పైచిలకు లబ్ధిదారులకి మనం హౌస్ సైట్స్ ఇవ్వటమే కాకుండా వారందరికీ మళ్ళీ మనం హౌసెస్ నిర్మించే కార్యక్రమం కూడా నెక్స్ట్ 4 years ఉంటుంది. కాబట్టి దేర్ విల్ బి లార్జ్ స్కేల్ డిమాండ్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ హౌసింగ్. దాన్ని కూడా ఎంఎస్ఎంఈస్ కానీ అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ దాన్ని గుర్తించడం వలన మనకి లార్జ్ స్కేల్లో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ బాగా ఊపందుకునేటువంటి అవకాశం ఉంది. రిచ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎంఫసైజింగ్. ఇవాళ కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది రిప్రజెంటేటివ్స్ కూడా చాలా క్రూషియల్గా దీన్ని వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం జరిగింది. ట్రాన్స్పోర్ట్ విల్ బి అనదర్ సెక్టర్ which will see lot of activity in the future, because we should remember that higher transport gaani otherwise manaki pooled transport gaani this is likely to see more and more focus in the days to come. దీంతో పాటుగా మనకి ఇరిగేషన్ నిన్న జరిగినప్పుడు కూడా పోలవరంకి సంబంధించి రైట్ మెయిన్ కెనాల్కి ముఖ్యమంత్రి గారు వారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా, ఎందుకంటే మన రూరల్ వాటర్ సప్లైలో కాంప్రహెన్సివ్ వాటర్ సప్లై సిస్టమ్కి రిలేటెడ్ ఈ పోలవరం విల్ బి టేకింగ్ యాజ్ వన్ ఆఫ్ ది
మెయిన్ సోర్స్ కాబట్టి ఆ సెక్టర్లో కూడా వీ విల్ బి సీయింగ్ మోర్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పైప్ లైన్స్ కానీ వాటర్ సప్లై రిలేటెడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ వాటర్ సప్లైకి రిలేటెడ్ అది బోత్ జీవీఎంసీ తరఫున కానీ రూరల్ వాటర్ సప్లైలో కూడా వీ విల్ బి సీయింగ్ సమ్ ఆఫ్ ది మేజర్ ప్రాజెక్ట్స్ టేకింగ్ ఆఫ్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 years. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక అంశం హ్యాండ్లూమ్స్లో ఇప్పుడు వైఎస్ఆర్ నేతన్న నేస్తం అండ్ వైఎస్ఆర్ వాహన మిత్ర ఈ రెండు కూడా దీస్ విల్ బి 2 క్రూషియల్ ప్రోగ్రామ్స్ విచ్ విల్ బి లాంచ్డ్ ఇన్ ద డేస్ టు కమ్. వీటికి సంబంధించి వాహన మిత్ర అనేది ఇమీడియట్గా మనకి జూన్ 1st వీక్లోనే ఉండే అవకాశం ఉంది. June 4th అని టెంటేటివ్గా కూడా డేట్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నేతన్న నేస్తం ద్వారా కూడా మోస్ట్లీ హ్యాండ్లూమ్ సెక్టర్కి బాగా సపోర్ట్ ఇవ్వాలన్నది మెయిన్ అంశం. దీంట్లో వారికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఇవ్వటంతో పాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా వీ విల్ బి గివింగ్ లాట్ ఆఫ్ బూస్ట్ టు ది హ్యాండ్లూమ్ సెక్టర్. ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లైక్ హార్బర్ మోడర్నైజేషన్ కానీ గౌరవ మంత్రి గారు నిన్న ప్రైమరీ సెక్టర్లో కూడా మెన్షన్ చేసినప్పుడు ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ ఈ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సెక్టర్స్లో మనకి లాట్ ఆఫ్ యాక్టివిటీ విల్ బి దేర్ కాబట్టి ఆ రిలేటెడ్ ఎంఎస్ఎంఈ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ కానీ రాబోయేటువంటి యూనిట్స్ కూడా ఈ డెవలప్మెంట్స్ని వీ షుడ్ బి సెన్సిటివ్. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు జిఎంఆర్ తరఫున వచ్చిన రిప్రజెంటేటివ్ కూడా భోగాపురం విల్ బి టేకెన్ అప్ ఇన్ ఎ మేజర్ స్కేల్ అని ముఖ్యమంత్రి గారికి అష్యూరెన్స్ ఇవ్వటం జరిగింది. న్యాచురల్గా విజయనగరం మనకి బార్డర్లో ఉన్నటువంటి భోగాపురంలో ఈ యాక్టివిటీ టేకప్ చేసినప్పుడు దేర్ విల్ బి డిమాండ్ ఫర్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్ అండ్ అదర్ కేటగిరీస్. సో ఇవన్నీ కూడా దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ కమింగ్ అప్. అదేవిధంగా ఫైనాన్షియల్ ప్యాకేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినా కూడా దాంట్లో కూడా వీ విల్ బి రిసీవింగ్ additional support financially for the industrial sector. For this interaction session, I also welcome all the public representatives for this session. I hope by the end of this session, మనకి ఇండస్ట్రీ తరపు నుంచి కూడా మెయిన్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించిన ఒక క్లారిటీ వస్తే we will be communicating the minutes of this discussion also to the state government. Once again, I welcome all of you and I thank you for giving me this opportunity. Honorable and respected degree on the occasion of ఈరోజు ఈ మీటింగ్ పిలిచి మమ్మల్ని మా సజెషన్ అడగడం అనేది ఫస్ట్ టైం. ఎందుకంటే ప్రీవియస్గా వాళ్ళు వన్ సైడ్, ఈసారి మీరు మా సజెషన్స్ అడుగుతున్నారు సార్. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. దీనికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు అవర్ ఆనరబుల్ సీఎం ఫర్ రిలీజింగ్ 905 crores ఆఫ్ ఇన్సెంటివ్స్ విచ్ ఆర్ పెండింగ్ సిన్స్ 2014. సో దీంట్లో ఇంత స్టేట్ గవర్నమెంట్ ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు కూడా ఈ 905 కోట్లు రిలీజ్ చేయడం అనేది చాలా మంచి డిసిషన్ సార్. అలాగే పవర్ సెక్టార్ సంబంధించి సుమారు 188 కోట్ల దాకా కూడా వేవ్ చేశారు. ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి వేవ్ చేయలేదు. మన దాంట్లో ఫస్ట్ టైం వేవ్ లాంటి జరిగింది ఒక స్టేట్ గవర్నమెంట్లో పవర్ సెక్టార్కి, ఎంఎస్ఎంఈ సెక్టార్కి చేశారు. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలాగే ఇందాక మన మిత్రులు చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ గురించి. స్కిల్ డెవలప్మెంటు మనమేమో మన వాళ్ళకి 75% ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాం. దీనికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్లో మనకి స్టేట్లో ఉన్న అడ్వాంటేజ్ మనం లాజిస్టిక్స్ సెక్టార్లో మనకి అడ్వాంటేజ్ ఉంది సార్. ఈ లాజిస్టిక్స్ సెక్టార్ సంబంధించి డ్రైవర్స్ ట్రైనింగ్ అనేది మనకి లేదు. ఈరోజు డ్రైవర్స్ అనేది చెప్పాలంటే ఈ యొక్క పోర్ట్ సంబంధించిన ఏరియాలో 60% డ్రైవర్స్ అవుట్ సైడ్ డ్రైవర్స్ అండి. అవుట్ స్టేట్ బీహార్ నుంచి కానీ, బెంగాల్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి వచ్చే వాళ్ళు చేస్తున్నారు తప్ప మన వాళ్ళు ఎవరు లేరు. మీరు ఇచ్చే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇది నీడ్ ఆఫ్ ద అవర్ కాబట్టి దీనికి డ్రైవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డిటిసి గారు వచ్చారా? డిటిసి గారు ట్రాన్స్పోర్ట్ వచ్చినట్టున్నారు సార్. డిటిసి ట్రాన్స్పోర్ట్ రండి, ముందు రండి సార్. రాజు దీనికి సంబంధించి హెవీ డ్రైవర్స్కి డిమాండ్ ఉందండి. ట్రైలర్స్ కానివ్వండి, అలాగే లారీలు కానివ్వండి, టిప్పర్లు కానివ్వండి, ఫోర్క్ లిఫ్ట్, క్రెయిన్స్ ఇలాంటి ఆపరేటర్కి సంబంధించి మంచి డిమాండ్ ఉంది సార్. దీని కనుక ఇచ్చేస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటూ 70% రిజర్వేషన్ వీఆర్ విల్లింగ్ టు డూ. ఎందుకంటే ఎవరో బయట వాళ్ళకి ఇచ్చే బదులు మన వాళ్ళకి మన ఉద్యోగాల అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి స్పెషల్ డ్రైవ్స్ పెట్టేసి, ఎందుకంటే ఈరోజు చూస్తే విశాఖపట్నం పోర్టు ఈ ఏరియాలో చూస్తే 30% ఆఫ్ ద వెహికల్స్ ఆర్ ఐడిల్ బికాజ్ దేర్ ఇస్ నో డ్రైవర్ అవైలబుల్ అండి. ఒకప్పుడు ఈరోజు పొజిషన్ అంటే 50% ఆఫ్ వెహికల్స్ ఐడిల్ బికాజ్ దేర్ ఇస్ నో డ్రైవర్ అవైలబుల్ సార్. ఇది రియాలిటీ.
ఒక విధంగా ఏమో ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, రెండో విధమో మన వాళ్ళని ఆ లెవెల్లో చేయట్లేదు మన ట్రైనింగ్ కనుక దానికన్నా చేయగలిగినప్పుడు డెఫినెట్గా అది బాగుంటుందని మా యొక్క సలహా సార్. నెక్స్ట్ కూడా ఏంటి, మన యొక్క సంబంధించి మన ఏరియాలో ఆల్రెడీ ఫార్మాసిటీ మీకు ఆల్రెడీ ఫిల్ అయింది సార్. పీసీపీఆర్ అనేది అనౌన్స్ చేశాం. ఆ పీసీపీఆర్ కనుక మనం చేసుకుంటే ముందుకెళ్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే నేను చూస్తే ఎల్జీ పాలిమర్స్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఒక విధంగా చూస్తే ఇండస్ట్రీ 1961లో వచ్చిన ఇండస్ట్రీ, తర్వాత ఏమో అందరికీ ఇక్కడ రేషన్స్ పర్మిషన్ ఇస్తున్నారు. ఎవరు ముందు వెనకంటే ఇండస్ట్రీ ఎందుకు వెళ్ళాలి సార్ అక్కడి నుంచి? బేసిక్గా ఎందుకు పర్మిషన్ ఇచ్చారు జనాలకు అక్కడ? ఈరోజు మాస్టర్ ప్లాన్ ఉన్నారు, మాస్టర్ ప్లాన్లో తప్పులన్నీ మాస్టర్ ప్లాన్లో జరుగుతున్నాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్కి హిందూజా పవర్ మధ్యలో రెసిడెన్షియల్ జోన్ పెడుతున్నారు. దానికి మేము అబ్జెక్షన్ చెప్పినా అది ఎంతవరకు చేసుకుంటారో మాకు తెలియదు. ఎందుకంటే దానికి ఉన్న స్పాన్ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ సార్. ఇండస్ట్రీ అది రెడ్ ఇండస్ట్రీ, ఇది రెడ్ ఇండస్ట్రీ, రెండు రెడ్ ఇండస్ట్రీల మధ్య గవర్నమెంట్ వారు ఎలాగా ఇస్తారు రెసిడెన్షియల్కి? ఇది మా యొక్క అబ్జెక్షన్ సార్. దాన్ని దయచేసి దాన్ని అక్కడ ఏరియాని దానికి లేకుండా చేయాలని చెప్తాను. అలాగే హిందూజా పవర్ ఉందనుకోండి సార్, ఇది ఎన్టీపీసీ గొట్టంకి 100 అడుగుల పక్కన ఇది కూడా అప్రూవల్ ఎవరు ఇస్తున్నారు. సో ఇవన్నీ బేసిక్ నెగ్లిజెన్స్. ఇవన్నీ మనం వాటి కనుక క్లారిటీ చేయకపోతే లాంగ్ టర్మ్ అంటే ఈరోజు ఏం కాదు సార్, రేపు ఇండస్ట్రీ అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు, ఇండస్ట్రీ పంపంటారు. ఒకప్పుడు కాల్టెక్స్ కానీ కోరమాండ్లు కానీ ఊరి చివరి వచ్చినాయి. అలాగే హిందుస్థాన్ పాలిమర్స్ ఊరి చివరి వచ్చింది. కానీ ఈరోజు చుట్టుపక్కల ఉండే జనాలు ఏమంటున్నారు, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. సో ఇవన్నీ ఇండస్ట్రీని ఎలవాలంటే అంత ఈజీ కాదండి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పోర్ట్ కనెక్టివిటీ, వాళ్ళకి సంబంధించిన కార్గో రావాలన్నా పైప్ లైన్ కానివ్వండి, పోర్ట్ నుంచి లారీల వల్ల కానివ్వండి రావాల్సిన అవసరం ఉంది. కనుక దానికి మనం అంటే సిటీ ప్లానింగ్లో మనం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. డెఫినెట్గా తీసుకుంటే ఇది విన్ ఇటు మాకు ఇండస్ట్రీ రావాలి, జనాలు కంఫర్ట్ ఉండాలి. సో లైఫ్ పర్సన్ ఇది మోర్ ఇంపార్టెంట్. డబ్బులు ఇవ్వాలి పోతే రేపు సంపాదిస్తాం, మనిషిని పోయి సంపాదించలేము సార్. సో డెఫినెట్గా దాన్ని కూడా మనం ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నారు. లాస్ట్ గవర్నమెంట్లో మేము చాలా ఇబ్బంది పడ్డాం. మా గౌరవ నాగిరెడ్డి గారు ఉన్నారు. 10 గంటల ఇండస్ట్రియల్ ఎస్టేట్ పొజిషన్ ఏంటంటే ఏపీఐసి వాళ్ళు ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ చేశారు. 100 ఫీట్ రోడ్ అని చెప్పి ఇచ్చారు. ఆ 100 ఫీట్ రోడ్ లేదు. ఈరోజు అక్కడ రోజుకి ప్రతి షిఫ్ట్కి 2 గంటలు అక్కడ బోర్డులు పెడతారు నో ఎంట్రీ అని. ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఏంటో తెలియదు, నో ఎంట్రీ బోర్డులు ఎందుకో తెలియదు. కనీసం పక్కన కొంతమంది ఆక్యుపై చేశారు రోడ్లు, దాని గురించి ఎవరు పట్టించుకోరు. అదేమంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఏంటి, సీఎం ఆఫీస్ ఫోన్ చేశారు ఆగండి అంటారు. సీఎం ఆఫీస్ ఫోన్ చేస్తే అటు ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలంటే ఇండస్ట్రీస్ 25% రోడ్ కనెక్టివిటీ రోడ్లు ఉండాలి కదా సార్. సో దీనికి సంబంధించి కూడా మాకు ఉద్దేశం అంటే గంగావరం పోర్ట్ దగ్గర మా ప్రాబ్లం ఉంది. మా నాగిరెడ్డి గారితో కూడా ఒకసారి కూర్చుంటాం. దయచేసి కలెక్టర్ గారు ఈ యొక్క ఇష్యూని తీసుకొని చేయాలని చెప్పి మేము కోరుకుంటాం సార్. అలాగే మన గవర్నమెంట్లో లాజిస్టిక్ సెక్టార్కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చారు సార్. మన గవర్నమెంట్లో కూడా కనుక దానికి ఇండస్ట్రీ స్టేటస్ కూడా ఇస్తే, రీసెంట్గా యూపీ గవర్నమెంట్ వాళ్ళు దానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చారు సార్. మనం కూడా కనుక ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తే డెఫినెట్గా మన లాజిస్టిక్ సెక్టర్ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. మన దగ్గర ఏంటంటే కంటైనర్ కార్గో కానివ్వండి, బల్క్ కార్గో కానివ్వండి, 2 మేజర్ పోర్ట్స్ ఇక్కడ ఉండటం వల్ల డెఫినెట్గా మనకు అడ్వాంటేజ్ ఇంకెవరికి లేదు సార్. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే ఈ యొక్క లాజిస్టిక్ సెక్టార్కి మంచి అవకాశం ఉంది సార్. అలాగే ఇండస్ట్రీకి సంబంధించి కూడా ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. ఎందుకంటే మీరు అన్నింటిలో మీరు చేయలేరు. ప్రాబ్లం ఎందుకు చేయలేమంటున్నామంటే సార్, ఎవరు పడితే వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, సిఆర్డీలు తీసుకొస్తున్నారు ఒక ల్యాండ్ ఈవెన్ అలాట్మెంట్ ఇచ్చినా కూడా. అలాగే ఇంకా గవర్నమెంట్ కనుక ఒక పాలసీ తీసుకొచ్చేసి మన నుంచి కనుక రికమెండ్ చేయగలిగితే సార్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ డెఫినెట్గా ఈరోజు సక్సెస్ఫుల్ ఇండస్ట్రియల్ పార్క్స్ లైక్ శ్రీ సిటీ కానివ్వండి, ఈ రామ్కీ కానివ్వండి, ఈవెన్ బ్రాండింగ్స్ ఇవన్నీ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే ఒక ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్ చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొస్తున్నారు. సో మనకు కావాల్సిన ఎండ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ కావాలి, లోకల్ ఎంప్లాయ్మెంట్ కావాలి. దీనికి సంబంధించి కనుక గవర్నమెంట్ పాలసీతో పాటు గవర్నమెంట్ పార్క్స్తో పాటు ఏపీఐసీ లాంటి వాటితో పాటు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా తీసుకొచ్చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. అలాగే రోడ్ కనెక్టివిటీ, సిటీలో ఒక కార్గో ఈవెన్ పోర్ట్లో ఉందనుకోండి, పోర్ట్ నుంచి బయటికి రావాలంటే 24/7 రోడ్ కనెక్టివిటీ ఉండాలి. జనరల్ పబ్లిక్కి దీనికి సంబంధించి డెఫినెట్గా రోడ్స్ ఉండాలి. అలాగే ఎవాక్యుయేషన్, ఈరోజు గాజువాక నుంచి వెళ్ళిపోతుంటే దానికి సంబంధించి ఈరోజు రోడ్స్ ఏంటి, దాని వైడనింగ్ ఏంటి, సర్వీస్ రోడ్ డెవలప్ చేయాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ మనం డెవలప్ చేసుకుని వచ్చేస్తే డెఫినెట్గా అనేక మంది మన ఏరియాకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం సార్. దయచేసి మీరు అన్ని విషయాలు తీసుకోండి సార్. వీటికి సంబంధించి రైటింగ్ కూడా మేము ఇస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. మనం గత 4 రోజుల నుంచి అనుకుంటున్నట్టు 22వ తారీఖున రీస్టార్ట్ ప్యాకేజ్లో మంచి ప్యాకేజ్ ఇచ్చారు, ఇన్సెంటివ్స్ ఇచ్చారు, మార్కెటింగ్ ఫెసిలిటీ ఇచ్చారు, ఫైనాన్స్ సపోర్ట్ ఇచ్చారు, అట్లాగే పవర్లో ఫిక్స్డ్ ఛార్జెస్ వేవర్ ఇచ్చారు. ఆర్థికంగా ఇంత వెసులుబాటు ఇంత కష్టకాలంలో ఇచ్చారు. అందుకని ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదే సందర్భంలో ఆయన 2 పాయింట్లు చెప్పారు. ఒకటి స్కిల్ డెవలప్మెంట్ గురించి చేస్తున్న ఏర్పాట్ల గురించి చెప్పారు. వాటికి కొన్ని సూచనలు కూడా కలెక్టర్ గారికి ఇచ్చారు వారు. అట్లాగే JC3 గారిని పూర్తిగా MSME గురించి బాధ్యులుగా చెప్పమంటం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా వారు సూచన చేశారు, ఎప్పుడు వచ్చినా సరే హ్యూమన్ ఫేస్తో
వారి కష్టాలని నష్టాలని ఏమైనా వచ్చినా సరే హ్యాండ్ హోల్డింగ్ చేయమని ఆల్రెడీ వారు మనం ఈ సంవత్సరం నుంచి చూస్తున్నాం. వారు ఆ పద్ధతిలోనే ఉన్నారు. ఏ రోజైనా సరే వెళితే వెంటనే ఇంటర్వ్యూ వస్తుంది, మనం చెప్పింది వింటున్నారు. అది సాధ్యమైనంత వరకు దాన్ని పరిష్కరించడానికి వారు కూడా కృషి చేస్తున్నారు. అట్లాగే ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా మంచి సూచన కలెక్టర్ గారికి అందింది. దానికి మరింత ఉపయోగించుకోవాల్సిన అవసరం మనకుంది. ఇప్పుడు అవకాశం కూడా మనకు దక్కింది. రెండోది విశాఖపట్నం గురించి ఇందాక జిఎం గారు మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో నక్షల్గా చెప్పాలంటే విశాఖపట్నం నగరంలోను నగరం చుట్టుపక్కల 19 పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఉన్నాయి. అట్లాగే షిప్ బిల్డింగ్ నుంచి ఈరోజు లేటెస్ట్గా ఫార్మాసిటికల్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు కూడా అన్ని రంగాలకి సంబంధించి ఒక ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ తప్పితే ఆల్మోస్ట్ మిగతా అన్ని రంగాలకు సంబంధించిన పరిశ్రమలు, భారీ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. అట్లాగే చిన్న తరహా పరిశ్రమల్లో కూడా జిల్లాలో చిన్న ఫారెస్ట్ కలెక్షన్ ఇండస్ట్రీ దగ్గర నుంచి మంచి టెక్నాలజీ ఉన్న ఇంజనీరింగ్ ఇండస్ట్రీ వరకు కూడా ప్రతిదీ కూడా విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఒక సముదాయంగా ఉండటం, ఇన్ని రకాల రంగాలు కలిసి ఉండటం అనేది సాధారణంగా మన 13 జిల్లాల్లో ఎక్కడా కూడా లేని అవకాశం మనకుంది ఇక్కడ. ఫ్యాబ్రికేషన్ అండ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో ఒక 15-20 సంవత్సరాల క్రితం వరకు అయితే దేశంలోని అత్యున్నత స్థాయి ఫ్యాబ్రికేషన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ విశాఖపట్నంలో ఉంది. కేవలం ఏంటంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇక్కడ ఉండటం వల్ల, భారత్ హెవీ ప్లేట్స్ ఆ రెండు కూడా స్పెషలైజ్డ్ ఫ్యాబ్రికేషన్ చేయటం వల్ల, దానివల్ల చిన్న స్థాయిలో కూడా మన ఎంతోమంది ఇంజనీర్లు, పారిశ్రామికవేత్తలు దేశం నలుమూలల వాళ్ళ నైపుణ్యాన్ని చూపించారు. ఆ పరిశ్రమలో వివిధ ప్రాజెక్టుల్లో ఇన్వాల్వ్ అయ్యారండి. కానీ ఈరోజు కొంచెం వెనకబడి ఉంది ఆ విషయంలో. ఎందుకంటే ఎంతో కాంపిటీషన్ పెరుగుతుంది గ్లోబల్గా కూడా. ఆ విషయంలో వెనకబడి ఉన్నాం. ఇంకొక విషయం కలెక్టర్ గారు కూడా అంతకుముందు ఒకసారి మనవి చేశాం. ఇన్ని పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో వందల వేల కోట్ల రూపాయలు పర్చేజెస్ జరుగుతున్నాయి. ఇక్కడ 6,000 పరిశ్రమలు స్థానికంగా నగరంలోనే ఉన్నాయి. జిల్లాలో 13,000 చిన్న పరిశ్రమలు ఉన్నాయి. వీళ్ళకేమో సరైన లింక్ లేదండి. వారికేమో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, సప్లయర్స్ లేరు. వీళ్ళకి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆర్డర్ ఇచ్చేవాడు లేడు ఇక్కడ. వాళ్ళిద్దరికీ కూడా కొంచెం సయోధ్యగా కుదర్చాల్సిన అవసరం ఉంది. మనం కొంచెం వర్కౌట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది సార్. ఇద్దరిని కూర్చోబెట్టి సార్ ఆ విషయం మనం తక్షణం తీసుకుంటే కనుక ఎంతోమందికి ఉపయోగపడతాం సార్. అట్లా తప్పనిసరిగా సార్ మీరు మంచి సలహా ఇచ్చారు. నెక్స్ట్ డిఏపీలో మనం హాఫ్ డే సెషన్ పెట్టుకుని ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరవుతున్నారు వాళ్ళందరినీ పిలిచి మనం అట్లాగే సార్. థ్యాంక్ యూ. తర్వాత ఇంకొక పాయింట్ సార్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన పైలట్ ప్రాజెక్టులో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ పూడీలో వచ్చింది సార్. అది పూర్తిగా అంటే మనకు హైదరాబాద్లో సిఐటిడి గురించి వినేమంటారు కొంతమంది, వెనకటి తరం ఇంజనీర్లకు తెలుసు. అది దాని స్థాయిలో తగ్గది. అంటే పూర్తి ఇంజనీరింగ్, రివర్స్ ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, డ్రాయింగ్, డీటెయిలింగ్ ఏదైనా సరే ఇంజనీరింగ్లో కానిదంటూ లేదు అక్కడ. దాన్ని ఉపయోగించుకొని కొత్తగా ఇండస్ట్రీ పెడదాం అనుకున్న వాళ్ళు, కొత్తగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు, పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్ళు కూడా అక్కడ ట్రైనింగ్ అయ్యి పూర్తి స్కిల్స్ ఎక్వైర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఆ ఫెసిలిటీస్ మనం వాడుకోవచ్చు. అట్లాగే మేము ఆటోనగర్లో కూడా మా పారిశ్రామికవేత్తలు అందరూ కలిసి ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ వారి సహకారంతో క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం సార్. అంటే కామన్ టెస్టింగ్ ఫెసిలిటీ, కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. అది కూడా కేవలం ఔత్సాహికుల కోసం, ఈ చిన్న పరిశ్రమల కోసం. ఇన్ని ఫెసిలిటీస్ ఇక్కడ వస్తున్నప్పుడు మనకి కాలేజీల్లోంచి ప్రతి సంవత్సరం అంటే ఐటీఐ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజీల వరకు కూడా కొన్ని వేల మంది పిల్లలు బయటకు వస్తున్నారు. అందరూ ఉద్యోగాల కోసమే వెళ్ళాల్సిన అవసరం లేదు, చిన్న స్థాయిలో వాళ్ళ సొంత పరిశ్రమలు పెట్టుకోవచ్చు. మన ప్రభుత్వ ఆశయం కూడా అది. మనం అందరం కూడా మన ఎంఎస్ఎంఈ సెక్టార్లో మేము ఉన్నందుకు మేము కూడా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలి. మా విన్నపం ఏంటంటే ఏదైనా యాంకర్ ఇండస్ట్రీ అంటే పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీతో టైఅప్ చేసుకొని మనం అంటే ఆ ఆబ్జెక్టివ్తో మనం పనిచేసి చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న కాంపోనెంట్స్ అంటే గజియాబాద్లోను ఇటు పూణేలోను ఒక 20-30 సంవత్సరాల నాటి జరిగింది అదే సార్. అది టాటా వాళ్ళు అట్లాంటి పెద్దవాళ్ళు అక్కడ రావడంతో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారు. వాళ్ళు ఈరోజు ఆ చిన్న పరిశ్రమలో ఈరోజు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద మారిపోయినాయండి అవన్నీ కూడా. ఈ స్టీరింగ్ కాంపోనెంట్స్ కానీ, బ్రేకింగ్ కాంపోనెంట్స్ కానీ అట్లా చేసేవాడు, అట్లా కాస్టింగ్ యూనిట్స్. ఈ రెండు విషయాల్లోనూ ప్రభుత్వం పెద్దలు దయచేసి దాన్ని దృష్టి వహించవలసిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. We would like to express our gratitude, sir, for the fantastic support that we got from the administration during the COVID times. Last time I had requested Collector Garu also
for additional passes, and those additional passes and along with a lot of other passes that we got was very, very crucial to keep the industry growing. Particularly, I would want to just bring it to everybody's notice that Visakhapatnam generates around 2,000 crores from the IT industry, and we provide employment to 23,000 people. Thanks to all those passes and a lot of support we got from the administration across the entire state, in fact, to allow people to take systems back home. The entire industry has been able to work from home very successfully, and that was very, very important for us. Second thing, sir, we had received also a lot of support whenever there were some concerns that were raised by the industry over the last 1 year. However, I would like to place now to you a few key requests. The first and foremost right now, sir, is that as the industry is struggling with COVID, we would request to look at the minimum load charges of electricity. Currently, across the country, other states have more or less announced a power tariff of 2 rupees 60, be it Punjab or Gujarat or Maharashtra. For us, it comes to almost 9 rupees plus. So that's something we would request the Honorable Minister Garu to look at and see how it can be helped to the industry. The other aspect, sir, is that the preferential market access, which means that today, as our government, a lot of government projects are there in the IT sector, we would request the Honorable Minister Garu to take it up with the Honorable CM Garu also, that at least 30% of the projects should be given to the very vibrant industry which is here in this very state and city. That will boost the city a lot more, the industry a lot more. And as we saw, the numbers of employment, IT can provide skilled jobs in hundreds and thousands, not in tens and 20s. When IT industry comes, it will provide skilled employment to skilled workforce in thousands. So we would request that preferential market access is something that really needs a lot of attention. A lot was talked about in the previous government. We honestly have not seen any traction at all on that, and we are extremely hopeful that now we should be able to see some traction on that. And the final point, sir, is that we are very happy to note all the incentives that have been distributed, particularly in the last 3 months. The incentives to the IT industry are yet on the way. Recently, we had a GEO that got released about 5 days back, and we are very eagerly awaiting the dispersal of that value and would request your support for the same, sir. Thank you so much, sir. And ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో మరి గత ప్రభుత్వాలకి భిన్నంగా సక్సెస్ఫుల్గా పరిపాలన సంక్షేమం అందించినా కూడా అన్ని వర్గాల ప్రజల నుండి కూడా ఎంతో మంచి స్పందన, మంచి ప్రభుత్వం, అందరికీ కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేరువవుతున్నాయని అందరూ ఆనందించినా కూడా ఇంకా కూడా బెటర్గా ఎట్లా చేయాలి అని మరి వచ్చే 30వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న శుభతరుణంలో మరి అన్ని వర్గాల ప్రజల నుండి కూడా ఇన్పుట్ తీసుకుని ఇంకా కూడా ఎలాగా మీకు ఏంటి కావాలి మేము చేయటానికి సంసిద్ధంగా సన్నద్ధంగా ఉన్నామని మరి ఈరోజు 5 రోజుల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాలు అన్ని రంగాలలో కూడా అభివృద్ధి ఎంతవరకు పరుగులు తీస్తుంది. ఇప్పుడు అధికారులు కానీ, తర్వాత పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులు, వాహనమిత్ర లబ్ధిదారులు అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో మరి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి గౌరవనీయులు మన జిల్లా మంత్రి గారైనటువంటి అవంతి శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు కలెక్టర్ గారికి, గౌరవనీయులు విఎంఆర్డిఏ చైర్మన్ ద్రోణంరాజ్ శ్రీనివాస్ గారికి, గాజువాక ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారికి, అనకాపల్లి ఎమ్మెల్యే గారు అమర్నాథ్ గారికి, వేదిక మీద ఇవాళ సభాధ్యక్షత వహించినటువంటి మరి జేసీ గారికి, మరి ఇప్పుడే మరి జస్ట్ వెళ్ళారు మన జీవీఎంసీ కమిషనర్ గారు సృజన మేడం గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక అభివందనలు, అభివాదములు, ధన్యవాదములు. ఎందుకంటే మరి ఈ సంవత్సర కాలంలో నేను ముఖ్యంగా మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చి ఒక మహిళగా, ఒక పార్లమెంటేరియన్గా మరి ఉన్నప్పుడు వివిధ శాఖలతో చాలా విషయాలు, తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు మరి మీరు అందించిన సహకారం మేము మరువలేనిది. ఇంకా కూడా మరి ప్రజల నుంచి ఈరోజు ఒక గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయం వ్యవస్థ కానీ, అటు సెంట్రల్ గవర్నమెంట్లో
మరి అక్కడ కూడా ప్రభుత్వం, ఎందుకంటే గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మరి గత ప్రభుత్వంలోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మరి స్టార్ట్ చేయటం, అప్పుడు కూడా పూజ్య బాపూజీని మనం తలుచుకున్నాము. మరి ఇది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు బాపూజీ కన్న కలలు నిజం చేసే విధంగా ఇవాళ మరి గ్రామ స్థాయికే పరిపాలన అంతా కూడా మరి కేంద్రీకృతం, పరిపాలన వికేంద్రీకరణ, గ్రామ స్థాయిలో పరిపాలన కేంద్రీకృతం అనేది మరి ఇవాళ ప్రపంచమంతా మన రాష్ట్రం వైపు చూసే పరిస్థితి. మరి రాబోయే కాలంలో ఇదే సహకారం, ఇదే సంయమనం ప్రజల నుంచి, అధికారుల నుంచి, మరి ప్రజాప్రతినిధులుగా మా నుంచి మనందరం కూడా ఒక కుటుంబంగా, ఎందుకంటే వసుధైక కుటుంబం అనే నానుడి మన ఇవాళ ఏంటంటే ఒక పరిపాలన విభాగంలో మనందరం కూడా కుటుంబ సభ్యులుగా అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ, ఎందుకంటే ఎప్పటి నుంచో మేము చదువుకున్న రోజుల నుండి కూడా ఎప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమనే చదువుకుంటూ ఉన్నాము. మరి అభివృద్ధి చెందిన దేశంగా మరి ఇవాళ మన రూపకల్పన చేసుకోవడానికి ఇదొక చక్కని అవకాశం. ఎందుకంటే ఈ కరోనా విపత్తు సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక విభిన్నమైన ఆలోచన చేస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఇటు వలస కూలీలు మరి వేరే రాష్ట్రాల నుంచి మన సొంత ప్రాంతానికి వచ్చి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న నానుడి ప్రకారంగా ప్రాణం పోయిన నా సొంత ఇంటిలో సొంత గూడులో అని వెనక్కి వచ్చి నడుచుకుని కూడా వచ్చిన పరిస్థితి మనం చూసాము. ఈరోజు మరి అటువంటి గ్రామాలు, అటువంటి పల్లెలు వారి సొంత ఊళ్ళని డెవలప్ చేసే బాధ్యతని మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మరి మంచిగా ఇప్పుడు ఎంఎస్ఎంఈలు అనేవి ఒక కొత్త రూపకల్పన. అందరూ కూడా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు మరి ఎన్ని క్రియేట్ చేయగలిగినా కూడా పేర్లల్గా కూడా మరి యువత అంతా కూడా మరి తమ కాళ్ళ మీద తాము నిలబడే సంస్కృతి పూజ్య స్వామి వివేకానంద గారు చెప్పినట్లు యువత కూడా మరి తమ కాళ్ళ మీద ఒక మంచి మానవ వనరుగా ఎదిగినప్పుడు మాత్రమే ఒక మంచి ఆర్థిక అభివృద్ధి కలిగిన సమాజంగా మరి మనం డెవలప్ అవుతాం. కాబట్టి మరి ఈ సహకారాన్ని మనం రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేయాలని నేను ఎంఎస్ఎంఈ గవర్నింగ్ బాడీ మెంబర్గా కూడా ఉన్నాను. ఎందుకని ఇవాళ ప్రత్యేకంగా కూడా మరి ఈ మీటింగ్కి రావటం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన అధికారులు కూడా ఉన్నారు. మరి అందరం కూడా మరి రాబోయే రోజుల్లో మరి పిల్లలకి కూడా ఆర్థికంగా ఎదిగేలాగా అవకాశం ఇచ్చేలాగా ఒక బృహత్తర ప్రణాళిక మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరి కోరుకుంటూ ఈ మీటింగ్ ఇంత సక్సెస్ఫుల్గా మరి ఇవాళ ఇంత సమయం అయినా సరే ఉన్న మీ అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మరి ఆహ్వానించిన కలెక్టర్ గారికి, మరి మా గౌరవ మినిస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఈ కోవిడ్ సమయంలో కూడా మరి 900 కోట్లు ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు. తప్పనిసరిగా ఈ చిన్న పరిశ్రమలకి అనేవి మనకి ఆయువు పట్టు మన భారతదేశానికి. ఎందుకంటే ఏదో పెద్ద పెద్ద వాళ్ళు టాటా బిర్లాస్ అని చెప్పినట్టు పెట్టాలంటే ఏవో 10-20 కంటే ఎక్కువ పెట్టలేదు. అంబానీలు కానీ ఆదానీలు వీళ్ళందరూ. కాబట్టి మమ్మల్ని తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ప్రోత్సహిస్తాం. ఓకే, వాళ్ళకి అమ్మఒడి ఇచ్చారు చిన్న 15,000 రూపాయలు. ఈ రోజున మరి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా లాస్ట్ ఇయర్ ప్రభుత్వం రాగానే మీకు 10,000 రూపాయలు ఇచ్చారు. మరి ఈ సంవత్సరం మళ్ళీ వెంటనే రేపు June 4th కూడా మీ అందరికి ఇస్తున్నారు. మీ కులం చూడాల, మతం చూడాల, పార్టీ చూడాల, ఏమి చూడాల. బాబు గుడ్ ఈవినింగ్. జై జగన్, జై జగన్, జై జగన్.